సొంత ఇంటి కళ అందరికీ ఉంటుంది. అయితే దీన్ని అందరూ నెరవేర్చుకోలేరు. పేదలు, సామాన్యులు వంటి వారికి కొత్త ఇల్లు అనేది చాలా పెద్ద కళ. ఇలాంటి వారికి బాసటగా నిలుస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. సొంత ఇల్లు లేని వారికి కొత్త ఇల్లు నిర్మించుకోవడానికి చేయూతందిస్తుంది. కూటమి ప్రభుత్వం సొంత ఇల్లు లేని వారి కళ నెరవేర్చుకోవడానికి వడివడిగా చర్యలు తీసుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో ఇల్లు లేని వారికి కొత్త ఇల్లు మంజూరు దిశగా అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగానే ఇప్పుడు సర్వే కూడా ప్రారంభించారు. ఇటు పట్టణాల్లోనూ అటు గ్రామాల్లోనూ కూడా ఈ సర్వే ప్రారంభమైంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 అర్బన్ గ్రామీణ పథకం ద్వారా ఇంటి నిర్మాణాలను చేపట్టనుంది. తూర్పుగోదావరి జిల్లాలో ఇల్లు లేని అర్హత కలిగిన లబ్ధిదారులను గుర్తించడానికి సర్వే చేస్తున్నారు. నిడదోలు, రాజమండ్రి, కొవ్వూరు వంటి పట్టణాల్లో సర్వే ప్రారంభమైంది. గృహ నిర్మాణ సంస్థ అధికారులు ఈ సర్వే చేస్తున్నారు. అందువల్ల మీరు కూడా ఈ సర్వేలో పాల్గొని పథక ప్రయోజనం పొందొచ్చు. చాలామందికి ఇల్లు లేవు. అలాగే కొంతమందికి స్థలం ఉన్నా కూడా ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు లేక సొంత ఇంటికలు నెరవేర్చుకోలేకపోతున్నారు. ఇప్పటికే పట్టణాల్లో ప్రారంభమైన సర్వే రానున్న కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా స్టార్ట్ అవుద్ది. ఆవాస్ యోజన స్కీమ్ కింద ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు పొందాలని భావించేవారు కొన్ని అర్హతలు కలిగి ఉండాలండి. అదేంటంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాల్సిందే. రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటారు. ఇక ఏడాదికి 3 లక్షల వరకు ఆదాయం ఉండాలి. అంతకు మించి ఉండకూడదు. సర్వే తర్వాత ప్రభుత్వం అర్హత కలిగిన వారికి కొత్త ఇల్లు మంజూరు చేస్తుంది. ఇందులో భాగంగా ఆర్థిక సాయం కూడా పొందొచ్చు.